వద్దే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఆయన వస్తానంటే కొందరు వద్దన్నారు. ఇప్పుడు ఆ నేతల మౌన వ్రతం చూసి చూడనట్టుగా విననట్టుగా నోటికి తాళం. హైకమాండ్ పెద్దలంటే భయమా, వారిచ్చిన అభయమా? అధిష్టానం ఎలాంటి మంత్రంతో వారిని సైలెంట్ చేసింది? నిన్న జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ, నేడు కేసీఆర్ ని ఫామ్ హౌస్ లో కలవడం చకచకా జరిగిపోయాయి. జీవన్ రెడ్డి రాకను బీఆర్ఎస్ లోని కొందరు నేతలు వ్యతిరేకించారా? పెద్ద పదవుల తర్వాత జీవన్ రెడ్డి సైతం పార్టీని వదిలేస్తారని నేతలు డౌట్ పడ్డారా? అధిష్టానం బుచ్చగించిందా, భయపెట్టిందా, లేకపోతే అభయం ఇచ్చిందా? జీవన్ రెడ్డిని వద్దన్న నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారు? కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి చేరుతారని ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది. నిన్న జగిత్యాల వెళ్లిన కేటీఆర్ జీవన్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లి కలిసి వచ్చారు. బీఆర్ఎస్ హయాంలో జీవన్ రెడ్డికి కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యతను వివరించారు. కేసీఆర్ ని కలవాల్సిందిగా కోరగా ఆయన విజ్ఞప్తి మేరకు ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్లి మరీ కలిసి వచ్చారు. అయితే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లోకి వస్తున్నారన్న ప్రచారం రాగానే కొందరు నేతలు వ్యతిరేకించినట్లు సమాచారం. ముఖ్యంగా ఎల్ రమణ, గంగుల కమలాకర్ వంటి వారు జీవన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దని అధిష్టానానికి పదే పదే విన్నవించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. జీవన్ రెడ్డి లాంటి వాళ్ళను పార్టీలోకి తీసుకుంటే మరో కె కేశవరావు, డి శ్రీనివాస్ అవుతారని అన్నారట. అలాంటి వారిని తీసుకొని పెద్ద పదవులు కట్టబెట్టినా చివరికి వారు బీఆర్ఎస్ ని వదిలి వెళ్లారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారట. జీవన్ రెడ్డి విషయంలో అదే జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం చేశారట. కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి, ఎమ్మెల్యే బీఫామ్లు, ఎంపీ బీఫామ్లు, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినా పార్టీ మారుతున్నారంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ ని సైతం విడిచిపెట్టిపోరా అనే సందేహం వ్యక్తం చేశారు. ఇలా జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఆల్ ఆఫ్ సడన్ గా సైలెంట్ అయిపోవడం చర్చానీయాంశమైంది. అధిష్టానం వారిని బుజ్జగించిందా, భయపెట్టిందా, లేక అభయం ఇచ్చిందా అనే డిస్కషన్ తెలంగాణ భవన్ లో హాట్ టాపిక్ అయింది. వద్దన్న నేతలు ఎందుకు సైలెంట్ అయ్యారన్న డిస్కషన్ సాగుతోంది. మాజీ మంత్రి జీవన్ రెడ్డిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఆయనకు ఉన్న ఇమేజ్ పార్టీకి కలిసి వస్తుందని నేతలకు సర్ది చెప్తుందట గులాబీ అధిష్టానం. ముఖ్యంగా జీవన్ రెడ్డి కారెక్కితే తమకు ఇబ్బంది అవుతుందని భావిస్తున్న ఎల్ రమణ, గంగుల వంటి నేతలకు అనేక సమీకరణాలు వివరిస్తోందట. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరిగి కొత్త నియోజకవర్గాల ఏర్పాటు కూడా జరుగుతుందని అభయమిస్తోందట. ఉమ్మడి కరీంనగర్ తో పాటు ఉత్తర తెలంగాణలో కూడా చాలా శాసనసభ సీట్లు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి జీవన్ రెడ్డిని ఏదో ఒక నియోజకవర్గంలో సెట్ చేయవచ్చని చెప్తున్నారట. ఇక జీవన్ రెడ్డి వచ్చినంత మాత్రాన పాత నేతలకు ఇబ్బంది కలగదు అని మాట ఇస్తున్నారట అధిష్టానం పెద్దలు. ఎమ్మెల్యే సీట్లు పెరగడం వల్ల ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేబినెట్ మంత్రుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని కొత్త ఆశలు చెప్తుందట. జీవన్ రెడ్డిని మంత్రివర్గంలో తీసుకున్న మిగతా సీనియర్లకు కూడా కేబినెట్ లో బెర్తులో డోకా ఉండదని ధైర్యం చెప్తున్నారు. ఇలా నియోజకవర్గాల పునర్విభజన మంత్రంతో బీఆర్ఎస్ హైకమాండ్ జీవన్ రెడ్డి చేరిక అంశాన్ని సరళతరం చేసుకుంది. జీవన్ రెడ్డి తమ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ పాత వారికి ప్రాధాన్యత తగ్గదని ఉదాహరణలతో సహా చెప్తోంది. హైకమాండ్ భరోసాతో వస్తే రాని పోతే పోని అన్నట్టుగా మౌనంలోకి జారుకున్నారట సదరు నాయకులు. ఇందుకు మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, మూడు మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి రోజు మీ చేయూత చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.